ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. డాక్టర్ గారు నమస్తే అండి. ఈ మధ్య ఎక్కడ విన్నా ఫ్యాటీ లివర్ అని చెప్తున్నారు. అసలు 100 మందికి టెస్ట్ చేస్తే 90 మందికి ఫ్యాటీ లివర్ ఉందంటున్నారు. ఐటీ పీపుల్లో ఇది ఎక్కువ అంటున్నారు. అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? సో ఫ్యాటీ లివర్ అంటేనేమో ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మొత్తం మెటబాలిజం బాడీకి లివర్లో ఫ్యాట్ ఉంటే పట్టుకుంటే దాని అర్థం ఏంటంటే ఈ ఫలానా వ్యక్తి ఫ్యూచర్లో డయాబెటీస్ రావచ్చు, బీపీ రావచ్చు, ఊబకాయం రావచ్చు, వేరే ఇంకేమైనా రావచ్చు అనేది. సో లివర్లో మామూలుగా ఫ్యాట్ సెల్స్ ఉంటాయి. అవి ఎక్కువ మోతాదులో అక్యూములేట్ అయ్యి లివరు కొంచెం వాపు వస్తుంది అండ్ లివర్ సైజ్ పెరుగుతుంది. దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. దాన్ని గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేది మన అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి చెప్తారు. బట్ అవి కొంత లిమిటేషన్స్ ఉంటాయి. ఎందుకంటే రేడియాలజిస్ట్ చేసే స్కానింగ్ చేసే సోనాలజిస్ట్ ఒకళ్ళకి గ్రేడ్ 1 కనిపించవచ్చు, ఒకళ్ళు గ్రేడ్ 2 కనిపించవచ్చు, ఒకళ్ళు గ్రేడ్ 3 అనొచ్చు. సో కొంచెం డిస్పారిటీ ఉంటుంది. దాన్ని ఫర్దర్గా ప్రూవ్ చేసి అది నిజంగానే ఫ్యాటీ లివర్ అనడానికి కొన్ని ఎక్స్ట్రా హై ఎండ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఒకటి అఫ్కోర్స్ లివర్ ఫంక్షన్ టెస్ట్ అని మనం బ్లడ్ టెస్ట్ చేస్తాం, కొలెస్ట్రాల్ లిపిడ్ ప్రొఫైల్ చూస్తాం, ఫైబ్రో స్కాన్ అని ఒక స్కానింగ్ ఉంటుంది. జస్ట్ పైనుంచి ఒక 2 నిమిషాల్లో చేసేస్తాం అది. సో దాంట్లో లివర్లో ఫ్యాట్ ఎంత ఉంది, లివర్ ఎంత గట్టిగా ఉంది, హార్డ్గా ఉందనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి మేము దాని సివియారిటీ గ్రేడ్ చేస్తాం. లివర్కి ఫ్యాట్ రావడమా? లివర్లో ఫ్యాట్ అక్యూములేట్ అవ్వడం ఎందుకు? సో అది దాంట్లో రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి ఊబకాయం, ఒబిసిటీ ఉండటం వల్ల. అలా అని చెప్పి లావుగా లేని వాళ్ళలో కూడా లీన్ ఫ్యాటీ లివర్ అంటాం, ఆ వాళ్ళలో కూడా ఉండొచ్చు. ఇది ఎందుకంటే మెటబాలిజం సరిగా లేకపోవటం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేకపోవటం వల్ల, మనం తిన్న వస్తువులు వీటన్నిటిలోనూ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల ఆ ఫ్యాట్ కొంతవరకు అరుగుతుంది, డైజెస్ట్ అవుతుంది, కొంత వెళ్ళి అక్కడ లివర్లో అక్యుములేట్ అవుతుంది. లివర్ ఈజ్ ద లార్జెస్ట్ ఆర్గాన్ ఆఫ్ ద బాడీ. సో దాంట్లో ఈ ఫ్యాట్ అంతా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి బ్రేక్ అవుతుంది మనం తిన్న ఫ్యాట్ బాడీలోది. ఒకవేళ ఫ్యాట్ ఎక్కువగా ఉంటే అక్కడే ఉండిపోయి దాంట్లో జమ అయిపోతుంది, ఓకే, అక్యుములేట్ అయిపోతుంది. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఇంకా ఇది ఎక్కువ ఉంటుందా? సో ఆల్కహాల్ యాడ్ ఆన్ ఎఫెక్ట్. ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఆల్రెడీ ఉన్న వాళ్ళలో ఆల్కహాల్ తీసుకుంటే అది ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో ఫ్యాటీ ఫుడ్ తీసుకుంటే అది ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. సో డైరెక్ట్గా లివర్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలికే ఎక్కువ ఉంటుంది అంటున్నారు డాక్టర్. ఈ మధ్య చూస్తున్నాం. ఎందుకంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఈటింగ్ హ్యాబిట్స్, వీటి వల్ల. లక్షణాలు ఎట్లా ఉంటాయి అసలు? అన్ఫార్చునేట్గా మీకు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఆల్కహాల్ తాగుతున్నాడు కాబట్టి ఆయన చెప్తే అప్పుడు తెలుస్తుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్లో మీకు అసలు లక్షణాలు ఏమీ ఉండవు. అన్లెస్ అంటే మీ రొటీన్ హెల్త్ చెకప్లో ఆ స్కాన్ చేసి ఫ్యాటీ లివర్ అని వాళ్ళు చెప్తే తప్ప మీకు ఏమి కనిపించవు. లేదా ఎప్పుడన్నా మీరు లివర్ టెస్ట్ చేయించుకుంటే ఆ ఎంజైమ్స్ అని ఉంటాయి, ఎస్జిఓటి, ఎస్జిపిటి అని, అవి ఎక్కువ ఉంటే అప్పుడు ఫ్యాటీ లివర్ అనేది. సో యాజ్ సచ్ మనిషిని చూసి ఫ్యాటీ లివర్ అని చెప్పడం కష్టం, ఇంపాసిబుల్. సో అంతనే రొటీన్ చెకప్స్లో బయటపడుతుంది. లేదా ఊబకాయం ఉన్న వాళ్ళలో ఫ్యాటీ లివర్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి చెప్తాం మీరు స్కాన్ చేయించుకోండి. చాలా ఫైనల్ స్టేజ్కి వస్తే అప్పుడు ఏం జరుగుతుంది? సో అన్ఫార్చునేట్గా అమ్మ గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ అనేది కూడా మేజర్ కాదు. బట్ ఆ గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ ఇంకా డిటోరియేట్ అయిన తర్వాత సిరోసిస్ ఆఫ్ లివర్ అంటాం. సో అప్పుడు ఏమవుతుందంటే లివర్ పెద్దగా ఉన్న లివర్ని కృంగటం మొదలవుతుంది, ష్రంక్ అవుతుంది. దాన్ని సిరోసిస్ ఆఫ్ లివర్ అంటాం. అక్కడ వరకు వచ్చినప్పుడు అన్ఫార్చునేట్గా లివర్ ష్రింక్ అయిపోవటం వల్ల మిగతా బ్లడ్ పారామీటర్స్ చేంజ్ అవ్వటం, ఈ లోపల రక్త కణాలు లావ్ అవటం, ఇవన్నీ వస్తాయి. సో ఆ స్టేజ్కి రాకముందే మనం దాన్ని డయాగ్నోస్ చేస్తే అక్కడ వరకు వెళ్లకుండా ఆపగలం. అంటే అప్పటి వరకు లక్షణాలు ఏం తెలియదు. చాలా మందికి కళ్ళు పచ్చగా అయిపోవటం ఇవన్నీ తెలియవా డాక్టర్ గారు? లేదు, ఈ పర్టికులర్ ఫ్యాటీ లివర్లో అలాంటివి ఏమీ రావు. ఆల్కహాల్ తాగటం వల్ల ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు మీకు జాండీస్ రావచ్చు. బట్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్లో మీకు జాండీస్ అనేది కనపడదు, బ్లడ్ టెస్ట్ చేసినా కనపడదు. ఓకే, ఇది ఉందో లేదో తెలుసుకోవాలంటే ఇయర్లీ వన్స్ చెకప్ చేయించుకోవాలి. అల్ట్రాసౌండ్, నేను చెప్పినట్టుగా ఫైబ్రో స్కాన్, ఇంకా 2-3 ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి. ఎవరైనా 40 తర్వాత ఎవరైనా చేయించుకోవాలా? అలా అంటే ఏజ్ బట్టి కాదమ్మా. ఒకటి నేను చెప్పినట్టుగా ఊబకాయం, రెండోది ఆల్కహాల్ బాగా ఎక్కువ అలవాటు ఉన్నవాళ్ళు, మూడోది ఫ్యామిలీ హిస్టరీ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళలో కూడా కొంతమందికి జీన్స్లో వంశపారంపర్యంగా వస్తాను.
అది ఇప్పుడు కొత్తగా ఈ మధ్య కనుక్కున్న ఫైండింగ్స్ జెనెటికల్గా కూడా వస్తుంది. రావచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఉంటుందా డాక్టర్ గారు? ఎస్, దట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో 100కి కనీసం 70-80 మందికి ఫ్యాటీ లివర్ ఉంటుంది. అలా అని చెప్పి ఆ ఫ్యాటీ లివర్ డేంజర్ అవుతుంది కాదు, బట్ అలాంటి వాళ్ళల్లో డయాబెటీస్ ఎస్పెషల్లీ ఉన్న వాళ్ళలో ఫ్యాటీ లివర్ గురించి ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి నాన్ డయాబెటిక్స్ కంటే. ఇప్పుడు ఫ్యాటీ లివర్ 1-2 స్టేజ్లు లేదా అప్పుడప్పుడే వస్తుంది అన్నప్పుడు పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉంటుందా? ఎస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఎక్కువ ఉన్నారనుకోండి, వెయిట్ లాస్ అయితే ఫ్యాటీ లివర్ డిసపియర్ అయిపోతుంది. అండ్ వేరే ఇంకా డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉండి డయాబెటీస్ కంట్రోల్ అయితే కూడా ఫ్యాటీ లివర్ పోతుంది. సో ఫ్యాటీ లివర్ వచ్చినా దాన్ని జీరో చేయడానికి పద్ధతులు ఉన్నాయి. డైట్, ఎక్సర్సైజ్, కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చేయాలి. ఖచ్చితంగా ఇవి అవాయిడ్ చేయండి ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళంటే ఏముంటాయి డాక్టర్ గారు? అంటే మోర్ ఇన్ జనరల్గా చెప్పాలంటే ఫుడ్ వైజ్ లో ఫ్యాట్ ఫుడ్స్, లో కార్బోహైడ్రేట్ అండ్ హై ప్రోటీన్ అనేది రొటీన్గా అందరికీ. అండ్ ఫిజికల్ యాక్టివిటీ, దాంట్లో కూడా ఫిజికల్ యాక్టివిటీ బ్రాడ్గా చెప్పడం కాకుండా 2 రకాల ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఏరోబిక్ అండ్ ఎన్రోబిక్ అనేది. సో ఏరోబిక్ అంటే మీరు ఈ కార్డియో ఎక్సర్సైజ్ ఉంటాయి కదా, థ్రెడ్మిల్, ఎలిప్టికల్, సైక్లింగ్, రన్నింగ్. అండ్ ఎన్రోబిక్ ఎక్సర్సైజ్ అంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్, మసిల్ బిల్డింగ్. సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ కోసం మసిల్ స్ట్రెంగ్తనింగ్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. ఎందుకంటే ఓన్లీ రన్నింగ్ చేస్తూ వాకింగ్ చేయటం కాకుండా వీక్లీ ట్వైస్ అట్లీస్ట్ ఇది కూడా ఉండాలి. సో 150 minutes పర్ వీక్ ఎక్సర్సైజ్ అనేది మ్యాండేటరీ అందరికీ. సో ఎస్పెషల్లీ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళలో ఇంకా ఇంపార్టెంట్గా దాని మీద స్ట్రెస్ చేస్తాం. ఓకే, మరి లివర్ సిరోసిస్ వరకు వెళ్తే ట్రీట్మెంట్ అంటే? సో లివర్ సిరోసిస్ వరకు వెళ్ళి అప్పుడు మనకి తెలిస్తే దానికి ట్రీట్మెంట్ మెయిన్ డైట్లో చేంజెస్ అండ్ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. అది మళ్ళీ ఫర్దర్గా ప్రోగ్రెస్ కాకుండా ఉండటానికి, ఆ ఫైబ్రోసిస్ నుంచి ఫర్దర్గా వెళ్ళకుండా ఉండటానికి. అండ్ మూడోది కంటిన్యూస్గా డాక్టర్తో ఎవ్రీ 6 months to 1 year చెకప్ చేయించుకుంటూ ఉండాలి. అండ్ ఈ లివర్ సిరోసిస్ ఉన్న వాళ్ళలో అన్ఫార్చునేట్గా ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ లీడింగ్ టు సిరోసిస్ ఉన్న వాళ్ళలో ఈ మధ్య లివర్ క్యాన్సర్స్ ఎక్కువ చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ 20 to 25% వాళ్ళు లివర్ క్యాన్సర్స్కి వెళ్తున్నారు. అందుకు ఫ్యాటీ లివర్ అనేది మీరు యాజ్ యూ రైట్లీ పాయింటెడ్ ఈజ్ అంటే అది సైలెంట్గా ఉన్నంత వరకు పర్లా, అది బట్ వైలెంట్గా అయిందంటే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి. తెలియదు కదా డాక్టర్ గారు, ఒక లక్షణము ఫీవర్ వచ్చిందంటే వస్తాము, కానీ లివర్లో ఫ్యాట్ వస్తుంది అన్నప్పుడు మాకు తెలియదు కదా. అవును, కరెక్ట్. టెస్ట్ లేదు దానికి? టెస్ట్ చెకప్స్, హెల్త్ చెకప్స్. ఇప్పుడు బయట మనం చాలా వింటాము క్రేజీగా లివర్ డిటాక్స్ డ్రింక్స్ అని, లివర్ క్లెన్జింగ్ అని, అట్లాంటివి ఉంటాయి డాక్టర్ గారు? నన్ను పర్సనల్గా అడిగితే నేను నమ్మనమ్మ వాటిని. సో దాంట్లో ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఇస్తారు, కొంతమంది ఈ న్యాచురోపతి సెంటర్స్లో, వెల్నెస్ క్లినిక్స్లో ఇస్తారు. సో వాటిల్లో అథెంటిక్గా చెప్పాలి అంటే కొన్ని వైటమిన్ సప్లిమెంట్స్, మైక్రో న్యూట్రియంట్స్, న్యూట్రాస్యూటికల్స్ అని చెప్పి ఈ మధ్య ఇస్తున్నారు. వాటి వల్ల కొంత బెనిఫిట్ ఉంటుంది. బట్ హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కొన్ని ఉంటాయి, వాటిలో అంటే యాజ్ ఏ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దాని అథెంటిసిటీ ఎంత అనేది ఇంపార్టెంట్. కొంతమంది అన్ఫార్చునేట్గా స్టెరాయిడ్స్ కలిపేసి ఇస్తూ ఉంటారు, కెమికల్స్ ఇవన్నీ. సో అవి లివర్ ప్రొటెక్షన్ కంటే లివర్ పాడవటానికి ఎక్కువ ఇది అవుతుంది. మేము కొంతమంది చూస్తూ ఉంటాం, వాళ్ళు ఏదైనా జాండీస్ ఏదైనా వస్తే ఈ చెట్ల మందులు తినేసి వస్తారు. వాళ్ళు అన్ఫార్చునేట్గా సడన్గా లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయి కోమాలోకి వెళ్ళిపోతారు. అండ్ అక్కడి నుంచి దాన్ని తీసుకురావడం అనేది చాలా కష్టం. అవును, ఈ జాండీస్ వస్తే పసరు మందులకి చాలా మంది వెళ్తూ ఉంటారు ఇప్పటికి కూడా. అవును, అది చాలా డేంజరస్, అది అవాయిడ్ చేయటం మంచిది. అవేర్నెస్ లేక డాక్టర్. ఎస్, ఫైనల్గా ఏం చెప్తారు డాక్టర్ గారు, అసలు ఫ్యాటీ లివర్ రాకూడదంటే ఏం చేయాలి? ఫ్యాటీ లివర్ రాకూడదు అంటే ఒకటి వెయిట్ మెయింటైన్ చేసుకోవటం, ఊబకాయం కలగకుండా ఉండటం. రెండోది ఫిజికల్ యాక్టివిటీ. మూడోది డైట్లో జాగ్రత్తగా డైట్ మెయింటైన్ చేసుకుని తింటాం. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. నమస్తే. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.